వెల్కమ్ టు ఫోకస్. ఒకరిద్దరు కాదు, ఒకే ఆసుపత్రిలో పదుల సంఖ్యలో సరోగసీ తల్లులు. ఈ దందా ఎప్పటి నుంచో గుట్టుగా సాగుతోంది. ఎన్టీవీ బండారం బయట పెట్టడంతో డొంకంతా కదులుతోంది. 4 భవనాల్లో సరోగసీ దుకాణాన్ని నడిపిస్తున్న భాగవతం తెలంగాణలో సంచలనంగా మారింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇది అతిపెద్ద సరోగసీ కేంద్రం. అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టి కోట్లు వెనకేస్తున్న సరోగసీ దందాపై స్పెషల్ ఫోకస్. తీగ లాగుతున్న కొద్దీ సరోగసీ డొంక కదులుతోంది. మొన్న బంజారాహిల్స్ లోని సాయి కిరణ్ ఆసుపత్రి, ఇప్పుడు భువనగిరిలోని పద్మజ హాస్పిటల్. పేర్లు మాత్రమే వేరు, దందా ఒక్కటే. అద్దె గర్భంతో అమ్మతనాన్ని అమ్ముకోవడమే. బంజారాహిల్స్ లో సరోగసీ బిజినెస్ బయటపడ్డాక ఇలాంటి దందా ఇంకా ఎక్కడెక్కడ సాగుతుందా అని ఎన్టీవీ నిఘా పెడితే భువనగిరిలో మరో రాకెట్ బయటపడింది. ఈ భారీ భవనాలే సరోగసీ తల్లుల కేర్ ఆఫ్ అడ్రస్. పేరు డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ హాస్పిటల్. పిల్లలు కలగని జంటలకు చికిత్స చేయడానికి ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఇది. కానీ ఇక్కడ జరిగే కథే వేరు. పిల్లలు లేని తల్లుల కోసం గర్భాలను అద్దెకిచ్చి అమ్మతనాన్ని అమ్మేస్తున్న భాగోతం ఇక్కడ గుట్టుగా సాగిపోతోంది. చట్టం కళ్లకు గంతలు కట్టి అధికారుల కళ్లు కప్పి అక్రమంగా సాగిస్తున్న దంతా ఇది. సరోగసీ కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. నగరాల్లో నిఘా పెరగడంతో జిల్లా కేంద్రాలకు సైతం తరలిపోయింది ఈ సరోగసీ బిజినెస్. తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇది విస్తృతంగా నడుస్తోంది. ఇందులో ఒకటి ఈ ఆసుపత్రి. హైదరాబాద్ శివారులోని భువనగిరిలో ఉంది ఈ ఆసుపత్రి. ఇక్కడ అక్రమంగా నడుస్తున్న సరోగసీ కేంద్రాల భాగోతం ఎన్టీవీ పరిశోధనలో బయటపడింది. సంతానం కోసం ఏళ్లకేళ్లు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో ఎలాగైనా పిల్లలు కావాలన్న ఆశ కొన్ని జంటలది. వారి ఆశే ఇలాంటి సరోగసీ కేంద్రాలకు పెట్టుబడి. పిల్లల కోసం కావలసినంత డబ్బిస్తారని తెలుసుకుని సొమ్ము చేసుకోవడమే వీరి పని. మరి వారికి పిల్లల్ని కనివ్వాలంటే తల్లి ఉండాలి కదా. అందుకే పేదరికంలో ఉన్న మహిళలకు డబ్బు ఆశ చూపించి పావులుగా వాడుకుంటున్నారు. ఇద్దరి అవసరాలను అవకాశంగా తీసుకున్న కొన్ని ముఠాలు సరోగసీ దందాను దర్జాగా సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నడుస్తున్నవి కొన్నైతే అసలు ప్రభుత్వ లిస్టులో లేని అక్రమ సరోగసీ సెంటర్స్ తెలంగాణలో పుట్టగొడుగుల్లా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పిల్లలు లేని వారిని ఐడెంటిఫై చేయడంతో పాటు నవమాసాలు మోసి పిల్లల్ని కనివ్వడానికి అవసరమైన మహిళల్ని కూడా గుర్తించే ఏజెన్సీస్ చాలా ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న నిజాలు. అంతా లక్షల్లో వ్యాపారం. ఆర్థిక అవసరాల కోసం నవమాసాలు తన కడుపులో మోసే మహిళకిచ్చేది గోరంతా. సంతానం లేని జంటల నుంచి ముక్కు పిండి వసూలు చేసేది కొండంతా. అవును, ఇది అక్షర సత్యం. సరోగసీ ద్వారా బిడ్డను కనివ్వడానికి 10 నుంచి 15 లక్షల దాకా వసూలు చేస్తున్న కేంద్రాలు నవమాసాలు మోసిన తల్లులకిచ్చేది మాత్రం 2 లక్షలే. 4 లక్షల రూపాయల వరకు సరోగేట్ కు వెళ్తుందండి. అది కూడా మేము ముట్టుకోవట్లే. దట్ ఈస్ డైరెక్ట్లీ పెయిడ్ బై ద కమిషనింగ్ కపుల్ టు ద సరోగేట్. ఓకే, ఇంకొక 4 లక్షల రూపాయలు మన ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తుంది. ఎందుకు? అక్కడ ఆమెకు ఐవీఎఫ్ చేయాలంటే ఒక 70-80 వేల రూపాయల హార్మోన్స్ అవసరం. అదంతా ఒక 2 లక్షల రూపాయలు ఐవీఎఫ్కి అవుతాయి. సరోగేట్ ప్రిపరేషన్కి అవన్నీ చేసేసి లాస్ట్లో డెలివరీ కూడా చేస్తారు. అక్కడ 4 లేదా 5 లక్షల రూపాయలు హబ్సిగూడ సెంటర్కి వెళ్తుందండి. ఓకే, ఈ హాస్టల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఓ 2 లక్షలు పోతాయి. దేనికోసము? ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడము, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడము. కొన్ని మంచి స్కాన్స్ కోసము మేము ఇక్కడ అవైలబుల్ లేదు కదా, హైదరాబాద్కు పంపించి మళ్ళీ తెప్పిస్తాము. ఇలాంటి వాటన్నిటి కోసము అక్కడ ఆ పేమెంట్ అవుద్దండి. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సాయి కిరణ్ హాస్పిటల్లో బయటపడ్డ సరోగసీ ఉదంతం రాష్ట్రమంతటా సంచలనం రేపుతోంది. తెలంగాణలో గుట్టుగా సాగిపోతున్న సరోగసీ దందాపై ఎన్టీవీ నిఘా బృందం దృష్టి పెడితే కళ్లు తిరిగే నిజాలు కనిపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్న డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఈ సరోగసీ సెంటర్లో 10ల సంఖ్యలో మహిళలున్నట్లు ఎన్టీవీ టీం నిఘాలో బయటపడింది. ఎన్టీవీ ఇన్వెస్టిగేషన్ టీంకు చిక్కిన ఈ సరోగసీ సెంటర్కు 4 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇందులోని మహిళల్ని కలవాలన్నా, వారు బయటకు రావాలన్నా మెయిన్ రోడ్డుపై ఉన్న హాస్పిటల్ స్టాఫ్ పర్మిషన్ కావాల్సిందే. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కి సరోగసీ కోసం వచ్చిన మహిళలు
ఎలా వెళ్తున్నారో మీరే చూడండి. సర్వేగేట్ లెక్కనే ఉంటుంది. ఎంత 5 months ఉంటారు కదా, 4-5 months. ఎట్లా మా నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎట్లా దొరకబట్టుకోవాలి? నెంబర్ బంద్ ఉంది. అదే సర్వేగేట్కి వచ్చింది, అది 6 నెలలు ఉంటుందని చెప్పిళ్ళు. అసలిక్కడ జరుగుతుంది నిజంగా సరోగసీయేనా అని తేల్చడానికి రంగంలోకి దిగిన ఎన్టీవీకి అక్కడ సెక్యూరిటీగా ఉన్న మహిళలు ఇది సరోగసీ సెంటరే అని స్పష్టం చేశారు. పక్కనే ఉన్న ఓ గ్రామానికి చెందిన మహిళ పేరు చెప్పి తాను ఉందా అని అడిగితే అక్కడ సిబ్బంది చెప్పిన సమాధానం చూస్తే ఇది గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న సరోగసీ సెంటర్ అని స్పష్టమైపోయింది. ఒకరు ఇది సరోగసీ సెంటర్ అని చెబితే మరొక మహిళ సెంటర్ దగ్గరికి రావాలంటే మెయిన్ రోడ్డుపై ఉన్న హాస్పిటల్ పర్మిషన్ తీసుకోవాల్సిందే, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్లిపోండి మీరు అంటూ వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అంటే ఇక్కడ ఎంత 4 months ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటారు ఇక్కడ? 5 months మేము ఉంటా అని చెప్పింది. అక్కడ అడిగినాం, అది వీళ్ళే సర్వేగేట్లో అయితే కదా, సర్వేగేట్ అయితే హాస్పిటల్ కడిగి ఇక్కడ అడిగేది లేదు, వాళ్ళ దగ్గర ఉంటుందా? అక్కడ హాస్పిటల్ పోతే చెప్తారు. హాస్పిటల్ కడిగి ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడే కదా ఉండేది, సర్వేగేట్లో అయితే ఈయనే కదా ఉండేది. చెప్తారు అడ్రస్ చెప్తారు, ఇక్కడే ఉంటారని. పద్మజ ఫెర్టిలిటీ సెంటర్ కు మాత్రమే పర్మిషన్ ఉంది. పిల్లలు లేని జంటలకు చికిత్స చేయించడం వరకు మాత్రమే అనుమతుంది. కానీ ఇక్కడ సరోగసి దందా నిర్వహిస్తున్నారని ఎన్టీవీ నిఘాలో బయటపడింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో వీరికి ఆసుపత్రులున్నాయి. ఈ ఆసుపత్రుల్లో కన్సల్టెన్సీ మాత్రమే. భువనగిరిలో మాత్రం సరోగసి బిజినెస్ సాగిపోతోంది. భువనగిరిలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ సరోగసి సెంటర్లోని మహిళలంతా చుట్టుపక్కల గ్రామాల నుంచొచ్చిన నిరుపేద కుటుంబాల వారు. వీరిలో గిరిజన తండాలకు చెందిన మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించింది ఎన్టీవీ. నిబంధనలకు విరుద్ధంగా సాగిపోతున్న ఈ సరోగసి సెంటర్ నిర్వహణ గురించి జిల్లాలోని వైద్య అధికారులకు సమాచారం లేదు అనడానికి కూడా లేదు. యథేచ్ఛగా మహిళల జీవితాలతో చేస్తున్న ఈ వ్యాపారం గురించి అధికారులకు పక్కా సమాచారం ఉంది. అయినా ఇన్నాళ్లు పట్టించుకోలేదు. అమ్మతనంతో చేస్తున్న ఈ బిజినెస్ వెనుక బడాబాబుల హస్తం ఉంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్లు కొందరైతే సొసైటీలో వీరు పేరు వింటేనే ఎవరు దగ్గరికి కూడా రాకుండా ఉంటారు అనుకునే లాంటి వారు ఈ బిజినెస్ లో ఉన్నారు. ఎవరైనా సామాన్యుడికి పొరపాటున విషయం తెలిసి గొంతెత్తాడా ఇక అంతే సంగతులు. భువనగిరిలోని ఈ సరోగసి సెంటర్ నిర్వాహకులు కూడా స్థానికంగా మంచి పలుకుబడి ఉన్నవారే. వీరిని ఎదిరించడానికి ఎవ్వరూ సాహసించరు. ఎన్టీవీ ప్రతినిధులకు విషయం తెలిసి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినా మొదటి రోజు అస్సలు వీలు కాలేదు. మరుసటి రోజు కొంతమంది చుట్టుపక్కల వారి సాయంతో వెళితే కాని సెంటర్ దగ్గరికి వెళ్లలేకపోయారు. చివరకు అమ్మతనాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తున్న బాగోతాన్ని ఎన్టీవీ ధైర్యంగా బయటపెట్టగలిగింది. వారం వ్యవధిలో హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న సరోగసి దందా బయటపడటం ఇది రెండోసారి. అసలేంటి సరోగసి? ఎవరికి అవసరం? ఎవరికి అనుమతి ఉంది? సరోగసికి ఇండియాలో ఉన్న నిబంధనలేంటి? సరోగసి దందా సాగుతున్న అధికారులకు తెలిసినా పట్టించుకోవట్లేదా? నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ సెంటర్లపై కఠిన చర్యలు ఎందుకు లేవు? పిల్లలు కలగని దంపతులు వేరొకరికి పుట్టిన బిడ్డను దత్తత తీసుకోవటం ఎప్పటినుంచో వస్తున్న పద్ధతి. కానీ ఆధునిక పరిజ్ఞానంతో ఆ భార్యాభర్తల అంశతోనే బిడ్డను పుట్టించి వారికి ఇవ్వటం ఇప్పుడు కొత్త పద్ధతి. దాని పేరే సరోగసి. భార్య అండాన్ని, భర్త శుక్రకణాన్ని కృత్రిమ పద్ధతుల ద్వారా సంయోగపరిచి దాంతో తయారైన పిండాన్ని వేరొక మహిళ గర్భంలో ప్రవేశపెట్టి అక్కడ 9 నెలలు ఆ పిండాన్ని పెరిగేలా చేసి ఆపై బిడ్డకు జన్మనిచ్చాక సదరు బిడ్డను ఆ తల్లిదండ్రులకు అప్పగించి ఇన్నాళ్లు తన గర్భాన్ని అద్దెకిచ్చినందుకు ఎంతో కొంత పుచ్చుకుని వెళ్లిపోవటం ఈ అమ్మకాని అమ్మల వంతు. ఇదే సరోగసి. నిరుపేద మహిళల ఆర్థిక అవసరాల్ని ఆసరాగా చేసుకుని వారితో ఇలా అనైతిక అక్రమ వ్యాపారంగా మారిపోయింది
సరోగసీ విధానం. దీనికి అనుమతి ఉన్నా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ తుంగలో తొక్కి అక్రమ దందా సాగిస్తున్నాయి ఈ సెంటర్లు. సరోగసీ ఇప్పుడు కోట్లు కురిపించే వ్యాపారంలా మారిపోయింది. ఈ సరోగసీ చేయడానికి ఇప్పుడు గల్లీ నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల వరకు క్యూ కడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సెంటర్లను నడిపిస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా వీఐపీలు, ఉన్నతాధికారులు సైతం ఈ సెంటర్లను ఆశ్రయించటం ఆశ్చర్యపరుస్తోంది. భువనగిరిలో వెలుగు చూసిన సరోగసీ సెంటర్లో ప్రముఖుల కోసం అద్దె గర్భం మోస్తున్న మహిళలే ఎక్కువని తేలింది. ఇక్కడ 10 ఏళ్లుగా సరోగసీ చేస్తున్న విషయం అధికార వర్గాల్లో తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ పలుకుబడి ఉండటమే ఇందుకు కారణం. భారతదేశంలో సరోగసీకి ఇప్పటివరకు ఒక చట్టం లేదు. కమర్షియల్ సరోగసీని నిషేధిస్తూ సరోగసీ రెగ్యులరైజేషన్ బిల్ 2016ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు పార్లమెంట్లో ఇంకా పెండింగ్లోనే ఉంది. మన దేశంలో సరోగసీపై చట్టాలు లేకపోయినా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు మాత్రం ఉన్నాయి. అసలు సరోగసీ ఎవరికి అవసరం అనే దానిపై నిబంధనలు ఉన్నాయి. పెళ్లైన తర్వాత 5 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే అప్పుడు సరోగసీకి అనుమతి ఇస్తారు. అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనాలని అనుకునే దంపతులు ఇరువురిలో ఒకరికి ఇక భవిష్యత్తులో పిల్లలు పుట్టరనే ధ్రువపత్రాన్ని సరోగసీకి చాలా రకాల నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ ఆసుపత్రులు పట్టించుకోవు. సరోగసీ అనేది వ్యాపార ధోరణితో చేయొద్దు అనేది ఫస్ట్ పాయింట్ మనకది. ఇది పిల్లలు లేని వారికి వాళ్ళ సమీప బంధువుల ద్వారా ఈ సరోగసీ అనేది పొందాలనేది ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్. ఈ యాజ్ పర్ గైడ్ లైన్స్ ఏంటంటే 5 ఏళ్ల దాకా అంటే మ్యారేజ్ అయ్యి 5 years దాటినా కూడా పిల్లలు కలగని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతాన సాఫల్య కేంద్రాన్ని కొన్ని నిబంధనలకు లోబడి వాళ్ళు గనక ఈ సంతానము కృత్రిమంగా పొందే అర్హత కలిగి ఉంటారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది మనం ఇప్పుడు పరిశీలించాలి. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దగ్గరే ఈ వ్యాపారం ముందంజలో ఉంది. ఇప్పుడు దేశంలో సరోగసీ విధానంలో ఒడిశా మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ 2వ స్థానంలో ఉంది. పద్మజ ఆసుపత్రి సరోగసీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ కమర్షియల్ సరోగసీ నడుస్తోంది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. బంధువుల్లో ఒకరితో సరోగసీకి అనుమతి ఉంది. కానీ ఇక్కడ అద్దె గర్భం మోస్తున్న వాళ్లు డబ్బులిస్తున్న వారికి బంధువులేం కాదు. కేవలం డబ్బు కోసమే సరోగసీకి ఒప్పుకున్న వాళ్లే ఎక్కువ. నిరుపేద మహిళలకు డబ్బాస చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారు. పద్మజ ఆసుపత్రికి 4 బ్రోకర్లున్నారని సమాచారం. వాళ్లే మహిళల్ని సరోగసీకి ఒప్పించి ఈ ఆసుపత్రికి తీసుకొస్తారు. డెలివరీ తర్వాత మహిళలకు డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. ఈ ఆసుపత్రికి మీ ఆసుపత్రి పక్కన ఉన్న బిల్డింగ్ లో ఉన్న సరోగేట్స్ కి సంబంధం ఉందా లేదా? ఈ హాస్పిటల్ కి ప్రత్యక్ష సంబంధం ఉండదు. బికాస్ యాజ్ పర్ అగ్రిమెంట్ ఇప్పుడు కమిషనింగ్ కపుల్స్ కి సరోగేట్స్ కి మధ్య ఉన్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఒక కేర్ హోమ్ లో ఉండాలి. అర్థమైందా? వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళ భర్తలు వాళ్ళు ఒప్పుకుంటేనే ఉంచినారు. దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లే. వాళ్ళని ఒకళ్ళు నిర్బంధంగా పెట్టేసి తలుపులేసి తాళాలేసి తుపాకులు పట్టుకుని ఎవరు ఉంచలేదు. విన్నారా? అయితే ఎందుకోసము? ఆ అమ్మాయి సేఫ్టీ కోసము, ఆ అమ్మాయి మోస్తున్న పాప సేఫ్టీ కోసం. ఆమెకి ఎంత ఇవ్వాలి, మేమెంత తీసుకోవాలి, ఇవన్నీ రూల్స్ ఎక్కడ లేవు. ఏం చేస్తున్నాము? నేను నా ఆత్మ శుద్ధితో నాకేది మంచిగా అనిపించిందో అది నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నాము? 1/3 is paid to the surrogate. నిబంధనలకు విరుద్ధంగా సరోగసీని ప్రోత్సహిస్తున్న ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. కానీ పద్మజ ఆసుపత్రి యాజమాన్యానికి ఉన్న పలుకుబడితో అధికారులు నోరు మెదపరన్న ప్రచారం ఉంది. భువనగిరిలో పద్మజ ఆసుపత్రి బాగోతాన్ని ఎన్టీవీ బయటపెట్టడంతో అధికారులు ఉరకల పరుగులు పెట్టారు, తనిఖీలు చేశారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇదొక్కటే కాదు, అద్దె గర్భంతో అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టిన మిగతా సెంటర్ల భర్తం పట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇది వాళ్ళ ఫోకస్. నమస్తే.